హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్‌లో ఎగ్ మసాలా కర్రీ. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేశారంటే, మీరు బయటికెళ్ళి వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. రైసు, చపాతీ, పుల్కా ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి మసాలా ఎగ్ కర్రీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సోపు, ఒక 3 యాలకులు, అరించి దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, హాఫ్ టీ స్పూన్ రాతి పువ్వు. దినుసులు వేగాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, ఒక 15 జీడిపప్పు, కట్ చేసిన 150 గ్రాముల టమాటా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. చూసారు కదండి, మనం వేసిన టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇలా కొద్దిగా చల్లారబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, 100 ml ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 50 ml నీళ్లు కూడా పోసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా, మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న 1/2 డజన్ కోడిగుడ్లని 2 ముక్కలుగా కట్ చేశానండి. ఈ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా మనం వేసిన కోడిగుడ్లకు పట్టేటట్లు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. మన దాబా స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూశారు కదా, మన ఎగ్ కర్రీ. ఇది రైస్లోకే కాదండి, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.